అప్పట్లో ఆడపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. పరదా పద్ధతిలోనే ఇంట్లో ఉండాలా, వంట చేసి పెట్టాలా, పిల్లల్ని కనాలా, బయటికి రాకూడదు. కానీ జ్యోతిరావు పూలే వినడు. తన భార్యకు చదువు చెప్పడం మొదలు పెడతాడు. అక్కడ చదువు నేర్పించేటప్పుడు ఫాతిమా షేక్, సావిత్రిబాయి పూలే ఇద్దరు చదువు నేర్చుకొని టీచర్ ట్రైనింగ్ చేసి ఈ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా 1848లో మళ్ళీ ఒకరు టీచర్ అయ్యి ఇంకొక గుంపును తయారు చేసి ఆడవాళ్ళని, ఆ ఆడవాళ్ళకు మళ్ళీ చదువు చెప్తున్నారు వీళ్ళు అని చెప్పేసి సావిత్రిబాయి పూలే బడికి వెళ్ళేటప్పుడు, టీచర్గా ఆమె బడికి వెళ్ళేటప్పుడు ఆమె మీద బ్రాహ్మణులు పేడ నీళ్లు, రంగు నీళ్లు, టమోటాలు, కోడిగుడ్లు ఇట్లాంటివి చల్లి ఆమెను అవమానిస్తారు. ఈరోజు ఎవ్వరు ఐఏఎస్లు, ఐపీఎస్లు, సాఫ్ట్వేర్లు, బ్యాంక్ ఎంప్లాయీలు ఎవరైనా ఆడవాళ్ళు ఈరోజు అభివృద్ధిని సాధిస్తున్నారంటే అది ఆ ఇద్దరు తల్లుల చలవే అని చెప్పేసి తెలియజేస్తాం. వాళ్ళు లేకపోతే మనం లేము. ఈరోజు ఈ వసతులు లేవు మనకి. ఆ రోజుల్లో వాళ్ళు చదువు కోసం పోరాడినారు కాబట్టి మనం ఈరోజు చదువుకోగలుగుతున్నాం. కానీ ఎంతమంది ఆడవాళ్ళు వాళ్ళని గుర్తు పెట్టుకున్నారు అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం జరుపుకోవాల్సింది ఎవరిది? టీచర్స్ డే. సావిత్రిబాయి పూలే జయంతిని టీచర్స్ డేగా. ఎందుకంటే స్వాతంత్రం రాకముందు 1848లోనే మనకు పాఠశాలను ఏర్పాటు చేసి బాలికల విద్య కోసం పోరాడినటువంటి మహనీయురాళ్ళు వాళ్ళ జయంతులను మనం టీచర్స్ డేగా జరుపుకోవాలి. అదే మనం ఈరోజు ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే మీకు ఇచ్చిన దాంట్లో కూడా మేము అవే సంతకాలు పెట్టించుకుంది. సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ల జయంతులను అధికారికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలని, సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3ను ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని, అప్పుడే మహిళలకు సముచిత స్థానం ఇచ్చినట్లు ఈ ప్రభుత్వాలు అనుకుంటున్నాం. కాబట్టి ఆ దిశగా మేము పోరాడుతా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక గతంలో పోరాడినందుకు ఈరోజు ఫాతిమా షేక్ జయంతి 8వ తరగతి తెలుగు పుస్తకంలో వచ్చింది మనకు ఆమె పాఠ్యాంశం.